డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం జి వేమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న ఆడగడ్ల నాగరాం ప్రసాద్ శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఎన్నికల్లో రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం జి వేమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న ఆడగడ్ల నాగరాం ప్రసాద్ శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఎన్నికల్లో రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాంప్రసాద్ ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, నాయకులు పృథ్వీరాజ్, కాకలపూడి రాజేష్, రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు, సాగిరాజు సూరిబాబురాజు, పెంటా రవి, సర్పంచులు లంకలపల్లి దుర్గాదేవి, మున్రాజు, నల్ల సుదర్శన్, తూర్పుగోదావరి జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు జంపా హరికృష్ణ, హెచ్ఎం వారణాసి, లక్ష్మీదేవి, పీడీలు సునీల్, కళావతి, శివ తదితరుల బృందం రాంప్రసాద్కి అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2% ఉన్న స్పోర్ట్స్ కోటాని 3% గా మార్చి ప్రతి ఒక్క క్రీడాకారుడికి చేయూతనందిస్తూ క్రీడాకారులు అందరూ కూడా ఉన్నతమైన భవిష్యత్తుకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఈ 3% స్పోర్ట్స్ కూడా ప్రవేశపెట్టింది. అదే కాకుండా ఇప్పుడు జరుగుతున్న డిఎస్సిలో ఎగ్జామ్స్ పని లేకుండా సర్టిఫికేట్ ఆఫ్ ప్రియారిటీ ఏదైతే టాప్ ప్రియారిటీ సర్టిఫికేట్ ఉందో వారి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గానే ఉద్యోగం ఇస్తున్నారు. 30 సంవత్సరాల కళ ఇది, క్రీడాకారుడు ఒక కళ. ఇటువంటిది ఏంటంటే ఈ సంవత్సరం 30 సంవత్సరాల తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క అదృష్టాన్ని డిఎస్సి రాసి విద్యార్థులకు వీళ్ళందరూ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇక నా వరకు వచ్చింది ఏంటంటే ఈ గ్రామంలో నేను అడిగిందే తరువుగా ఏది పడితే అది నాకు ఇచ్చిన గ్రామస్తులకు చెందుతుంది. ఇది ఈ 13 సంవత్సరాల్లో నా కూడా పంపించిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు చెందుతుంది. నాకు ఈ క్రీడా ప్రాంగణంలో పర్మిషన్ ఇస్తున్న ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయుడికి, నేను పనిచేస్తున్న ప్రతి ఒక్క పీడీలకి అందరికీ ఇది చెందుతుంది. ఇది చాలా కష్టపడితే వచ్చింది. చాలా మంది ఉన్నారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు మనం ప్రపోజ్ చేయడం జరిగింది. ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ ఏదైతే జాయింట్ సెక్రటరీ పదవి ఉందనుకో పూర్తిగా మన పాఠశాల విద్యార్థులను డెవలప్ చేయడం కోసం ఈ గ్రామస్తుల్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ మరింత జాతీయ క్రీడాకారులను తయారు చేయడం కోసం ప్రతి క్షణం ప్రయత్నిస్తానని మనస్ఫూర్తిగా కరుణావాచన చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.